హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. క్వశ్చన్ మీది ఆన్సర్ నాది. సిరీస్ 5కి అయితే స్వాగతం మీ అందరికీ. మామూలుగా ఈరోజు స్పెషాలిటీస్ లేకపోతే నేను క్వశ్చన్ మీద ఆన్సర్ నాది కావచ్చు, పేరు గొప్ప ఊరు దెబ్బ కావచ్చు, అండ్ అటు నుంచి వచ్చేసి ఇవి మీకు తెలుసా, ఈ 3 సిరీస్లో ఏదో ఒకటి అయితే ట్రై చేస్తాను. సో కొంచెం ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. రోజు స్పెషాలిటీస్ అంటే దొరకవు కదా, అందుకనమాట ఈ 3 సిరీస్ పెట్టింది. ఈరోజు క్వశ్చన్ మీద ఆన్సర్ నాది వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. మొన్న గ్రహణం జరిగింది కదా రీసెంట్గా, చంద్రగ్రహణం. అది రెడ్గా జరిగింది. అది మామూలుగా సూర్యుడు ఫోకస్ ఏదైతే ఉంటుందో అది చంద్రుడి మీద పడడం వల్ల అటు రెడ్ అయ్యారు. అది సపరేట్ అంటే ఏముండదు, ప్రకృతి సంబంధం అనమాట అది. సో ఇలా గ్రహణాల టైంలో ఏం తినకూడదు అంటారు, నిజమేనా అంటే అలా ఏమి ఉండదండి. అది గ్రహణం మీన్స్ నథింగ్ బట్ ప్రకృతిలో జరిగే సహజ ప్రవృత్తి అనమాట. దాన్ని మనం తినకుండా ఉండడం, మనం భయపెడతారు ఎందుకు మూఢనమ్మకాలు, గర్భిణీ స్త్రీలు అది అని చెప్పి భయపెడతారు అన్నమాట. గర్భిణీ ఉన్న వాళ్ళు అటు చేయకూడదు అటు చేయకూడదు గ్రహణం అని, అదేమి ఉండదండి. గ్రహణం మీన్స్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో ఎక్లిప్స్ అంటారు అనమాట. చంద్రగ్రహణం వచ్చేసి సోలార్ ఎక్లిప్స్ అంటారు. చంద్రగ్రహణం వచ్చేసి కన్ఫ్యూజ్ అయ్యాను. సూర్యగ్రహణం వచ్చేసి సోలార్ ఎక్లిప్స్ అంటారు. చంద్రగ్రహణం వచ్చేసి లోనర్ ఎక్లిప్స్ అంటారు. ఈ గ్రహణాలు ఏంటంటే, ఇప్పుడు సూర్యగ్రహణం అనుకోండి, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చింది అనమాట. చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది, దాన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అంటాము. మొన్న జరిగింది లోనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. దాని స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు సేమ్ ఇలానే ప్రాసెస్. మామూలుగా సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చింది. సూర్యుడి వెలుగు ఏదైతే ఉంటుందో ఆ చంద్రుడి మీద పడుద్ది అనమాట. ఓన్లీ ఫోకసింగ్ బేస్ చేసుకుని గ్రహణాలు వస్తాయి. దాన్ని చిన్నప్పుడు ఏదో రాహు మింగారు, కేతు మింగారు అని రూమర్స్ ఉండేవి. మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే సైన్స్ పెరిగింది కాబట్టి అంత లేవులేండి. అదనమాట. దట్ ఈస్ కాల్డ్ గ్రహణాలు, ఇంగ్లీష్ ఎక్లిప్స్ అనమాట. లోనర్ ఎక్లిప్స్ మీన్స్ నథింగ్ బట్ చంద్రుడు ఏదైతే ఉంటాడో ఆయన మీద సూర్యరశ్మి పడడం వల్ల మధ్యలో భూమి మీద నుంచి చంద్రుడి మీద పడుద్ది. అందుకనే దాన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యగ్రహణం మీన్స్ చంద్రుడిది ఫోకసింగ్ ఎర్త్ మీద పడి ఎర్త్ మీద నుంచి సూర్యుడి మీదకి కొంచెం ట్రావెలింగ్ అవుద్ది. దాన్ని లోనర్ ఎక్లిప్స్ అయితే అంటారనమాట. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. గ్రహణాల వల్ల మనకేం ఇబ్బంది ఉండదండి, మన పని మనం చేసుకోవచ్చు. అది ఇంతకుముందు మూఢనమ్మకాలు నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకండి, సైన్స్ని నమ్మండి, మీరు బాగుపడతారు. మూఢనమ్మకాలను నమ్మితే పాతకాలంలో ఉండిపోతారు అనమాట. వివేకం జ్ఞానంతో ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.